హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు గురువార టాక్స్ 15 బ్లాగ్స్. టుడే రెసిపీ లెమన్ కొరియండర్ సూప్. లెమన్ కొరియండర్ సూప్ చాలా హెల్దీ అనమాట. ఆరోగ్యానికి చాలా అంటే చాలా మేలు చేస్తుంది. విటమిన్ సి అధికంగా కలిగి ఉంటుంది. అధిక పోషకాలు కలిగిన లెమన్ కొరియండర్ సూప్ భోజనానికి ముందు ఒక కప్పు వేడివేడిగా తాగి భోజనం చేస్తే భోజనం చాలా అంటే చాలా లైట్గా ఉంటుంది. ప్రాసెస్ చూద్దాం పదండి. అందుకోసం క్యారెట్ ముక్కలు, క్యాబేజీ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు, కొత్తిమీర కాడల ముక్కలు, బీన్స్ ముక్కలు, కొత్తిమీర, నిమ్మరసం, కార్న్ఫ్లోర్, వాటర్, ఇంకా పెప్పర్ పౌడర్ ఇవన్నీ పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి కళాయి వేడెక్కాక 1.5 స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక అల్లం చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకున్న అల్లాన్ని 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. తర్వాత చిన్న ముక్కలు కట్ చేసుకున్న క్యారెట్ 1 కప్పు వేయాలి. తర్వాత చిన్న ముక్కలు కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు 1 టేబుల్ స్పూన్ వేయాలి. ఈ 3 వేసి స్టవ్ సిమ్లో పెట్టుకుని లైట్గా ఫ్రై చేయాలి. ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత చిన్న ముక్కలు కట్ చేసుకుని 1 కప్ క్యాబేజీ ముక్కలు వేయాలి. ఒకసారి ఇవి బాగా కలిపేసి తర్వాత 1 స్పూన్ బీన్స్ ముక్కలు, 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర కాడల ముక్కలు. కొత్తిమీర కాడలు ఈ సూప్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. తర్వాత 1 కప్ ఆనియన్ ముక్కలు కూడా వేసి ఫ్రై చేయాలి. ఇంకా కార్న్ కూడా ఉంటే వేసుకోవాలి. కార్న్ నా దగ్గర లేదు కాబట్టి వేయలేదు నేను. అవి వేస్తేనే సూప్స్లో బాగుంటుంది. ఇలాగా లైట్గా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ పెప్పర్ పౌడర్ వేసి, బ్లాక్ పెప్పర్ పౌడర్ అనమాట ఇది, వేసి తర్వాత ఒకసారి బాగా కలిపి తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసి చూడండి ఇలా లైట్గా మిక్స్ చేసేసి స్టవ్ సిమ్లోనే ఉండాలి. 1 లీటర్ వాటర్ వేయాలి. నేను ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను. ఈ సూపు క్వాంటిటీని బట్టి ఇంగ్రీడియంట్స్ వేసుకోవచ్చు అనమాట. వాటర్ వేసి ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు స్టవ్ హైలో పెట్టాలి. ఒక 5 మినిట్స్ హైలో పెట్టి తర్వాత స్టవ్ని 5 మినిట్స్ సిమ్లో ఉంచాలి. ఇప్పుడు స్టవ్ సిమ్లో ఉన్నప్పుడు 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని 1/2 గ్లాస్ వాటర్ వేసి వాటర్లో కార్న్ఫ్లోర్ బాగా మిక్స్ చేసి ఈ కార్న్ఫ్లోర్ని వెజిటబుల్ వాటర్లో వేసేసి బాగా మిక్స్ చేసి చూడండి ఇలా బాగా కలిపేసి స్టవ్ సిమ్లో పెట్టుకునే ఇవన్నీ బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా ఒక 5 మినిట్ బాయిల్ అవ్వనివ్వాలి. గరిటతో కలుపుకుంటూ బాయిల్ చేయాలి. ఈ సూప్కి కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది. ఈ వాటర్ అంతా 1/2 లీటర్ అయ్యేంత వరకు బాయిల్ చేయాలి. చూడండి ఇలా బాయిల్ అయిన తర్వాత స్టవ్ సిమ్లోనే ఉండాలి. చూడండి చక్కగా ఇలా కలుపుకుంటూ బాయిల్ చేయాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత 2 నిమ్మకాయలు రసం పిండుకుని వేయాలి. నిమ్మకాయ రసం వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసి తర్వాత పైన కొత్తిమీర చల్లేసి కన్సిస్టెన్సీ చూడండి దగ్గర పడింది కదా. ఇప్పుడు కొత్తిమీర చల్లేసి స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలానే ఉంచాలి. 5 మినిట్స్ తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసేసుకోవాలి. చూడండి 5 మినిట్స్ తర్వాత చక్కగా వేడివేడిగా సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ అండ్ టేస్టీ లెమన్ కొరియండర్ సూప్ రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. మా గురువార టాక్స్ 15 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.